సమయంలో సందర్భంలో గౌరవించి ఒకరి తర్వాత ఒకరిని గౌరవించుకుంటూ కనిపిస్తున్నారు. మీకు ముందుగా ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఇమీడియట్ 3 మాసాల్లో పార్లమెంట్ ఎలక్షన్, 3 మాసాలకు ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత బహుశా 3-4 నెలల 4-5 మాసాల్లో సర్పంచ్ ఎన్నికలు, ఓ సంవత్సరం తర్వాత మళ్ళీ మున్సిపాలిటీ. ఈ 3 ఎన్నికల్లో ఇదే సమన్వయంతో, ఇదే సమిష్టి కృషితో, మీరందరూ ఐక్యతతో ఈ 3 ఎన్నికల్లో కూడా మనం సాధించి ఆ స్థానాలని భర్తీ చేస్తే మీకు తగినటువంటి అభివృద్ధికి మనం చాలా ఇబ్బంది తక్కువైతే తెలియజేస్తుంది. అందుకని మీరందరూ కూడా సమిష్టిగా ఈ 3 ఎన్నికల్లో పనిచేయమని విజ్ఞప్తి చేస్తూ, 3 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించమని విజ్ఞప్తి చేస్తూ, ఆ తర్వాత సరే నేను మీ అందరు గతంలో అటు మంత్రిగా ఇతర వివిధ హోదాలలో మీకు దగ్గరగా స్పందించగలిగాను. మీరు నన్ను అభిమానిస్తున్నారు, నేను దగ్గరగా మిమ్మల్ని అవసరమైన పని చేయాలని. అప్పటి రోజులకు ఇప్పటి రోజులకు నా వయసు రీత్యా కానీ, లేక పని రీత్యా కానీ, లేక కార్యక్రమాల రీత్యా కానీ పదే మిమ్మల్ని కలవకపోయినంత మాత్రాన మిమ్మల్ని అందరినీ మర్చిపోయినది కాదు. కానీ ఎవరి ద్వారా ఎక్కడ పనిచేయాలనో ఆ పని పూర్తిగా విన్నాం. కానీ పదే కలవలేదని ప్రతి వాళ్ళు మా ఇంటికి రమ్మంటే, మీ ఇంట్లో ఉన్నాయని అటు ఇటు తిరగలేకపోతున్నారు. మీ ఊర్లకు, మీ జిల్లాలకు ప్రతిరోజు తిరిగి దాంట్లో ఎంత ఇబ్బంది ఉంటుందో మీరు అందరూ గమనించాలి. అందుకని పదే రాలేదనుకుండా మీ హృదయాల్లో ఏ విధంగా దాచుకుని ఉన్నారో అట్లనే మీరు ఇంకా కొంతకాలం ఈ కార్యక్రమాలను పూర్తి చేసేదాకా, కొందరికి ట్రైనింగ్ ఇచ్చేదాకా, కొందరికి నేను అందరూ తగిన ట్రైనింగ్ని ఇచ్చి మీ ప్రజలకు అప్పచెప్పేదాకా సమయం ఇవ్వమని చెప్పి మీ అందరినీ కోరుతూ, మళ్ళీ ఒకసారి క్రిస్మస్, నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ పనిచేసినటువంటి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు, అభివాదాలు. ఇదే సందర్భంగా మనం ఛానల్ నుంచి ఇతనే ఒక్కోసారి అనుకోకుండా జరుగుతాయని, ఏది ఎలక్షన్లు జరిగినా ఇంకోటి జరిగినా మీరు ప్రభుత్వం అట్లనే మీరు కైలాం పెళ్లి అవుతుందా కాదా, పోతామా లేదా చాలా కాలం నుంచి ఆయన అనుకోకుండా పెళ్లి చేసుకోవటం, మనం అందరం ఆ కార్యక్రమంలో పాల్గొనకపోయినా ఇవాళ మన ఉదయాంతరాల్లో ఆయన పెళ్లిని వీక్షిస్తున్నట్టుగానే